వచ్చే ఎన్నికలే ప్రధాన ఎజెండాగా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఇందుకోసం నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించారు. మరో ఏడాదిలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని, పార్టీ యంత్రాంగం దానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన ముఖ్య నేతలతో చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో భాగంగా 2 రోజుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారం, సంక్షేమంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఈ అంశాలపై ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు నివారించలేరు. కానీ ఎన్నో పక్క వికలాంగుల డబ్బులు లేవు, ఎన్నో పక్క మాత్రం పబ్లిసిటీ మాత్రం మీరు చూసి కనీసం 1000 కోట్ల ఖర్చు పెడుతున్నారు. నాకు పల్లం 359 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి రాష్ట్రంలో ఉండే అన్ని వెల్ఫేర్ హాస్టల్లో పరిస్థితిని మెరుగుపరిచే పరిస్థితి వస్తుంది. తాము అధికారంలోకి వస్తే సహకార రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. చిన్న సన్నకారు రైతులకు 10 పైసల వడ్డీకే రుణాలిస్తామని, వికలాంగులకు 1000 రూపాయల పింఛను ఇస్తామని పునరుద్ఘాటించారు. విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించి వైఎస్ ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఒక పక్క ప్రభుత్వం చేసే అవినీతి కార్యక్రమాలపై స్పందిస్తూనే, ఇంకో పక్క రైతులు పేదవాళ్ల పట్ల మనం ఎప్పటికప్పుడు కమిట్మెంట్ చూపిస్తూ వాళ్ళు ఏ విధంగా ఆదుకోవడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో భవిష్యత్ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. రైతు గర్జన సభ సక్సెస్ తో ఉత్సాహంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటుంది. అందులో భాగంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, సమస్యలపై పోరాడడం అనేటువంటి 2 ప్రధాన అంశాలపై ఈరోజు చర్చ జరుపుతున్నారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ సమీకరణను దృష్టిలో ఉంచుకొని బీసీ, ఎస్టీ సదస్సులను కూడా ఏర్పాటు చేయాలని నిర్వహించారు. ఇక జిల్లాల్లో ప్రతి వారం 2 రోజులు చంద్రబాబు పర్యటించేటట్టు కూడా ఇక్కడ ప్రణాళిక రచిస్తున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ యొక్క 2 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోంది. TV5 కోసం వెంకటేష్, హైదరాబాద్.